వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. టీడీపీ ఆధ్వర్యంలో పట్టణంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ సేవలు కొనసాగుతున్నాయి. 502వ రోజు సుంకర శివ స్మారకార్థం కుటుంబ సభ్యులు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవాడి ఆకలి తీర్చాలన్న లక్ష్యంతో టీడీపీ 5 రూపాయలకే అన్నా క్యాంటీన్ల ద్వారా ఆహారం అందిస్తే వైసీపీ ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసిందని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా మరలా టీడీపీ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తే వాటిని కొనసాగనివ్వకుండా ఎన్నో అవాంతరాలు కల్పించారని, అయినా దాతల సహకారంతో వాటిని నిరంతరాయంగా గత 500 రోజులుగా పట్టణంలో కొనసాగిస్తున్నామని తెలిపారు. దీనికి సహకరించిన దాతలకు, అన్నా క్యాంటీన్ నిర్వాహకులకు ఆయన అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 507వ రోజు ఎంతో గొప్పగా జరుపుకుంటా ఉన్నాం. మరి ఈరోజు ఇన్ని రోజుల నుంచి కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా, అవాంతరాలు సృష్టించడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నించిన అన్నా క్యాంటీన్లు తీసేసి ఎంతో గొప్ప ఉద్దేశంతో కేవలం 5 రూపాయలకి ప్రారంభించబడినటువంటి అన్నా క్యాంటీన్ ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, రాత్రి కానీ పూటకు 5 రూపాయలతో ప్రారంభించినటువంటి అన్నా క్యాంటీన్లు నిర్దాక్షిణ్యంగా మూసివేయటం కాకుండా కొన్ని చోట్లయితే వాటిని రకరకాలుగా సారా కోట్లకి లేకపోతే వాళ్ళ అనుయులకి అడ్డాలుగాను, మరి ఇక్కడ అన్నా క్యాంటీన్ అయితే దాన్ని తగలబెట్టడానికి కూడా ప్రయత్నించి దాన్ని అక్కడి నుంచి తీసేసి దాన్ని కబ్జా చేయడానికి కింద ప్రాంతం ఆల్రెడీ కబ్జా చేశారు. ఈ రకమైనటువంటి పేదలకు సంబంధించినటువంటి ప్రదేశాలను కబ్జా చేయటం, పేదలకు అవసరమైనటువంటి అన్నా క్యాంటీన్లు తీసేస్తే దానికి నిరసనగా ప్రారంభించినటువంటి ఈ అన్నా క్యాంటీన్ని కూడా మరి తీసేయాలని చెప్పి, సెంటర్లో పెట్టకూడదు, ట్రాఫిక్ అడ్డమని చెప్పి ఎవరికైతే ముందుగా ఇచ్చిన వాళ్ళని ఆపడానికి ప్రయత్నించి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఈ రోజున మరి ఈ అన్నా క్యాంటీన్ని ఘనంగా నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకి, అదేవిధంగా దీనికి దాతలుగా ముందుకు వచ్చి ప్రతిరోజు కూడా వాళ్ళ ఇంట్లో ఏ కార్యక్రమం ఉన్నా ఆ ఇంట్లో కార్యక్రమం కాకుండా ఇక్కడ కార్యక్రమాన్ని వీళ్ళకి అన్నం పెడితేనే అది మాకు మంచి కార్యక్రమం అని చెప్పి భావించే దాతలు ముందుకు రావటం, మరి ఈ రోజున సుంకర శివ స్మారకార్థం ఈ రోజున ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు వారందరికీ కూడా. తెనాలి పట్టణ నూతన ఆర్యవైశ్య సంఘ అధ్యక్షునిగా అచ్యుత సాంబశివరావు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆయనతో పాటు సెక్రటరీగా భాస్కర్ని ప్రసాద్, ట్రెజరర్ మువ్వల శ్రీనివాసరావు గుప్తా, ఉపాధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొనే ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులు సేవా దృక్పథంతో ఉంటారని, వారు చెల్లించే పన్నుతో జగన్ బటన్ నొక్కుతున్నారన్నారు. ఇప్పుడున్న కమిటీ హోదా కోసం కాక సేవా దృక్పథంతో పనిచేయాలని, వారి వెన్నంటి తానుంటానని పూర్వ సంఘం భాస్కర్ని శ్రీనివాసరావు నేతృత్వంలో చేసిన సేవలు చిరస్మరణీయం అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ రాధికా రమేష్, ఏపీ ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి సాధు ప్రతాప్, ఆర్యవైశ్య నాయకులు, వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, దర్శి కోటేశ్వరరావు, భాస్కర్ని శ్రీనివాసరావు, దేశు శ్రీనివాసరావు, పెనుగొండ వెంకట్రావు, గొడవత్తి హరిరామ్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. పట్టణాల్లో ఆర్యవైశ్యులు ఉన్న చోటల్లో ఆర్యవైశ్య సంఘాలు, పట్టణాలకి పట్టణ సంఘం, తద్వారా జిల్లా సంఘం, తద్వారా రాష్ట్ర సంఘాలు ఏర్పాటు చేసుకుని సంఘం కోసం 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తాం. నిజంగా చదువుతున్న ఈ మధ్యకాలంలో భాస్కర్ శ్రీ లాగా పనిచేసిన సంఘాన్ని నేను చూడను. అనేక కార్యక్రమాలు భాస్కర్ శ్రీని ప్రమాణ స్వీకారం రోజు నేను వచ్చాను. ఆ రోజు చెప్పాను, ఇది అలంకారం కాదు, 10 మందికి ఉపయోగపడే విధంగా పనిచేయండి. ఆ మాటని భాస్కర్ శ్రీను వాళ్ళ కమిటీ ఎంతో బాధ్యతగా తీసుకొని ఇదే వాసవి అమ్మవారి ప్రాంగణంలో అనేక కార్యక్రమాలని, బయట కూడా అనేక కార్యక్రమాలని, ఇంకా నిజంగా చెప్పాలంటే
నేను అందుకే ఒక మాటని ఈ మధ్యకాలంలో ఎవరూ చేయనంత విధంగా ఈ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అనేక లీగల్ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి లీగల్ సమస్యలు వస్తే ఆ లీగల్ సమస్యను కూడా తీర్చాలని లీగల్ కమిటీని, ఆరోగ్య కమిటీని అలా రకరకాలుగా ఎస్టాబ్లిష్ చేసి అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కూడా చేసి బాగా సక్సెస్ఫుల్గా చేశారు. ఈ సందర్భంగా భాస్కర్ శ్రీనివాస్ కమిటీలో ఉన్న అందరినీ నేను మీ శాసనసభ్యుడిగా, మీ అన్నగా మీ అందరిని అభినందిస్తూ ఉన్నాను. మీరు బాగా పనిచేసినందుకు కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటాను. వైశ్య సంఘాల్లో ఎవరిని పెట్టుకుంటారో మీరు పెట్టుకోవాలి, కానీ శాసనసభ్యుడి ప్రమేయం లేదు. నాకు చెప్పమాకండి. ప్రమాణ స్వీకారం అయితే నాకు చెప్పండి, మీ సోదరుగా వచ్చి ప్రమాణ స్వీకారంలో ఆశీర్వదిస్తానని చెప్పాను. ఇది నన్ను పట్టణ ఆరోగ్య సంఘం అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. నేను మన శాసనసభ్యులు శివకుమార్ గారు చెప్పినట్లుగా మా సంఘం అందరికీ ఉపయోగపడతామని కార్యవర్గానికి అందరికీ తెలియజేస్తూ రేపల్లెలో జరిగిన చామ్ ఐటీఎఫ్ ఫస్ట్ నేషనల్ ట్రెడిషనల్ తైక్వాండో ఛాంపియన్షిప్ నందు తెనాలి కేఎస్ఆర్ తైక్వాండో క్రీడాకారులు పతకాలు సాధించారు. బౌద్ధ ధర్మ మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో జరిగిన ఈ పోటీలకు తెనాలి కేఎస్ఆర్ తైక్వాండో అకాడమీ నుండి 21 మంది క్రీడాకారులు పాల్గొనగా 7 గోల్డ్, 6 సిల్వర్, 8 మంది బ్రాంజ్ మెడల్స్ సాధించారు. ఈ సందర్భంగా బోస్ రోడ్లోని తైక్వాండో కార్యాలయంలో క్రీడాకారులకు అభినందన సభ నిర్వహించి మెడల్స్ ను ప్రదానం చేశారు. ఫస్ట్, సెకండ్ సాధించిన క్రీడాకారులు మార్చిలో నేపాల్లో జరిగే ఏషియన్ తైక్వాండో ఛాంపియన్షిప్లో పాల్గొంటారని అకాడమీ నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో భాస్కర్ శ్రీనివాసరావు, కొత్త రామారావు, టోర్నమెంట్ డైరెక్టర్ మాస్టర్ కె వెంకటేశ్వరరావు, కేఎస్ఆర్ అకాడమీ మాస్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. కేఎస్ఆర్ టైక్వాండో అకాడమీ చాలా నిబద్ధతతో పిల్లలకి శిక్షణ ఇచ్చే విషయంలో చాలా కేర్ తీసుకుంటూ మాస్టర్ గారు ఎన్ని జాగ్రత్తలతోటి పిల్లలని ఆరోగ్యవంతులుగాను యోధులుగాను తయారు చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలకు కూడా ఎక్కడ ఏ విధంగా గాయాలు కాకుండా చక్కటి పోరాట పటిమని, వ్యాయామాన్ని, శారీరక దృఢత్వాన్ని కలిగే విధంగా మన శ్రీనివాసరావు గారు ఎంతో జాగ్రత్తతోటి, నైపుణ్యంతో పిల్లలకు శిక్షణ ఇస్తున్నారు. ఈ ఛాంపియన్షిప్ కోసం ఈ నెల 30వ తారీఖున బోధిధర్మ మార్షల్ ఆర్ట్ అకాడమీ రేపల్లో జరిగింది. ఈ పోటీలకు కేఎస్ఆర్ టైక్వాండో అకాడమీ తెనాలి వారి తరపున 21 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వారిలో 7 గోల్డ్ మెడలు, 6 సిల్వర్ మెడలు, 8 మంది బ్రాంజ్. ఐటీఎఫ్ తైక్వాండో ఫస్ట్ నేషనల్ ట్రెడిషనల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ రేపల్లోని బౌద్ధ ధర్మ అకాడమీలో జరిగినవి. ఈ పోటీలకు మన కేఎస్ఆర్ తైక్వాండో తెనాలి నుంచి 21 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పాల్గొన్న వారికి ఒక 7 గోల్డ్ మెడల్, 6 సిల్వర్ మెడల్, 8 బ్రాంజ్ మెడల్ సాధించారు. ఫస్ట్, సెకండ్ ప్లేస్ సాధించిన వారు మార్చిలో జరగబోయే ఏషియన్ తైక్వాండో ఛాంపియన్షిప్ నేపాల్లో జరగబోయేట్లకి అర్హత సాధించారు. దీని సందర్భంగా బి శ్రీనివాస్ గారిని, కొత్త రామారావు గారిని మా అకాడమీకి ఆహ్వానించడం జరిగినది. ఈ సందర్భంగా వాళ్ళ ద్వారా మెడల్స్ పిల్లలకు అందించవలసిన కోరుతున్నాం. డిమాండ్ల పరిష్కారం కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మె కొనసాగుతుంది. సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు మరియు హెల్పర్స్ చేపట్టిన నిరవధిక సమ్మె 20వ రోజుకు చేరింది. దీక్షలకు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి పాసం రామారావు సంఘీభావం తెలిపారు. అంగన్వాడీ సిబ్బందితో కలిసి శిబిరం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను సానుకూలంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి గ్రాట్యుటీ ఇవ్వాలని, అన్ని రకాల బకాయిలు చెల్లించాలని పాసం రామారావు డిమాండ్ చేశారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో తన ముఖ్యమంత్రి అయిన సందర్భంగా నేను అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రభుత్వానికంటే 1000 రూపాయలు అదనంగా వేతనం ఇస్తానని చెప్పేసి ఆయనే వాగ్దానం చేశాడు. మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం 13,650 రూపాయలు వేతనం ఇస్తూ ఉంది.
వీళ్ళకి 11,500 రూపాయలే వస్తూ ఉన్నాయి. అందుకని మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం 14,650 రూపాయలు మీరు వేతనం ఇవ్వాలా, అట్లా ఇవ్వటల్లా. కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాన్ని, ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు జరపండి, మా వేతనాలు పెంచండి, ధరలన్నీ పెరిగిపోతున్నాయి, బియ్యం, కందిపప్పు, నూనె, చింతపండు అన్ని ధరలు పెరిగిపోతున్నాయి, కాబట్టి మాకు వేతనాలు పెంచండి అని చెప్పేసి అడగటం తప్పు కాదు, న్యాయమైన కోరిక. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని అమలు జరపాలని చెప్పేసి వాళ్ళు కోరుతూ ఉన్నారు. ఇక రెండోది కనీస వేతనం. ఒక సాధారణ కుటుంబం బతకాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ధరల ప్రకారం ఈరోజు 26,000 రూపాయల వేతనం ఇవ్వాలా. సుప్రీంకోర్టు కూడా సిఫార్సు చేసింది 26,000 రూపాయల వేతనం ఇవ్వాలని. కానీ ఎక్కడ 26,000 రూపాయల వేతనం అమలు జరగట్లేదు. కనీస వేతనం ఇవ్వాలనేటువంటిది వాళ్ళ రెండో డిమాండ్. మూడో డిమాండ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ 50,000 ఇస్తున్నారు, కాదు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకుమాన శంకరిని 107వ వర్ధంతి సందర్భంగా మెరిట్ స్కాలర్షిప్ల పంపిణీ. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్. తెనాలి మండలం కటవరంలో జరిగిన హత్య కేసులో 9 మందిని అరెస్ట్ చేసిన తెనాలి రూరల్ పోలీసులు. నవరత్నాలు మేనిఫెస్టో అమలులో సీఎం జగన్ విఫలం ఆరోపించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.